వెల్కమ్ టు తెలుసా యూట్యూబ్ ఛానల్ అండ్ వెబ్ పోర్టల్. హీరో ధనుష్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ లేకుండా తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో హిట్ కొట్టుకుంటూ స్టార్ హీరో అయ్యాడు. అతను ఎప్పటికైనా స్టార్ హీరో అవుతాడని ముందే గుర్తించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ధనుష్ ని తన ఇంటి అల్లుడిని చేసుకున్నాడు. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ధనుష్ పై ఇంతవరకు ఎలాంటి రూమర్స్ లేవు. కానీ ఫస్ట్ టైం సింగర్ సుచిత్ర ధనుష్ లోని చీకటి కోణాల్ని బయటపెట్టింది. అమలాపాల్ తో సహా ధనుష్ ఫోన్ లో ఉన్న వీడియోల్ని అన్నింటినీ సుచి లీక్స్ పేరుతో నానా రచ్చ చేసింది. దీంతో ధనుష్ పరువు బాగానే పోయింది. ఇక అసలు విషయానికొస్తే ధనుష్ లేటెస్ట్ మూవీ విఐపి ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రశ్నలతో పాటు సుచి లీక్స్ ప్రశ్నలు కూడా అడిగారు మీడియా వాళ్ళు. దీంతో అసహనానికి గురైన ధనుష్ మైక్ ని విసిరేసి లేచి వెళ్లిపోయాడు. ఇన్నాళ్లు ధనుష్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఏదో సూపర్ స్టార్ అల్లుడిలే అనే సాఫ్ట్ కాన్ ఉండేది. కానీ తెలుగు మీడియాపై మనోడు చూపించిన బలుపు చూసి ఒక్కొక్కరికి ఒళ్ళు మండిపోయింది. తొక్కలో బక్క హీరోకి ఇంత బలుపా అని ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదే కనుక ముందు ముందు జరిగితే తెలుగు మార్కెట్ ని ధనుష్ కంప్లీట్ గా పోగొట్టుకోవడం ఖాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.